హాయ్ హలో నేను మీ సురేష్ కాటూరి. వెల్కమ్ టు కాటూరి ఐఏఎస్ అకాడమీ. సో మనం కరెంట్ అఫైర్స్ అనే సిరీస్ని మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాము సెప్టెంబర్లో. సో ప్రత్యేకించి ఈరోజు ఏమి విషయాలు ఉన్నాయి మనం చూస్తాం. సో రాష్ట్రీయ జాతీయ అంతర్జాతీయ అంశాలు మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. దిస్ ఈజ్ మై ప్రొఫైల్ అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సమ్ టాపిక్స్, 5 టాపిక్స్. 5 టాపిక్స్ మనం ఈరోజు డిస్కస్ చేస్తూ ఉన్నాము. మొట్టమొదటి వచ్చేసి విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్, అండ్ రెండోది ద గ్లోబల్ పీస్ ఇండెక్స్ GPI 2025, అలాగే ల్యాండ్ సబ్సిడెన్స్ అంటే ఏంటి, అలాగే భారతీ ఇనిషియేటివ్, అండ్ ఐదోది ఫారినర్స్ ట్రిబ్యునల్. సో ఈ 5 టాపిక్స్ని మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. మొట్టమొదటి వచ్చేసి విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్. అసలు ఎందుకు ఇది కాంటెక్స్ట్లో ఎందుకు ఉంది విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్? So, Prime Minister of India unveiled India's first indigenously developed semiconductor. ఎవరు? నరేంద్ర మోడీ దీన్ని అన్వీల్ చేశారు. ద విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్ ఎట్ సెమికాన్ ఇండియా 2025 మేకింగ్ యాజ్ ఎ మైల్ స్టోన్ ఇండియా జర్నీ టువర్డ్స్ సెమీకండక్టర్ సెల్ఫ్ రిలయన్స్. సో ఇక్కడ ఇది మనకు కనిపిస్తుంది కదా, ఇది విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్ ఇది. సో ఇండియా మన ప్రధానమంత్రి గారు దీన్ని రిలీజ్ చేశారు. ఏంటి అసలు విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్ అంటే ఏంటి, వాట్ ఇట్ ఈస్ అంటే ఏ 32-బిట్ ఇండిజినియస్లీ డిజైన్డ్ సెమీకండక్టర్ చిప్ అఫీషియల్లీ నేమ్డ్ విక్రమ్ 3201. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. Built as India's first made in India processor suitable for use in space, defense and advanced technologies. అలాగే ఏంటి అసలు డెవలప్డ్ బై ఎవరు డెవలప్ చేశారంటే ఇస్రోస్ సెమీకండక్టర్ ల్యాబొరేటరీ SCL మోహాలి పంజాబ్ అండర్ ద ఇండియా సెమీకండక్టర్ మిషన్ లాంచ్డ్ ఇన్ 2021. ఎవరు డెవలప్ చేశారంట? ఇస్రోస్ సెమీకండక్టర్ ల్యాబొరేటరీ SCL మోహాలి పంజాబ్. సో ఏమేంటి మరి దీనికంటే టు రెడ్యూస్ ఇండియాస్ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్టెడ్ చిప్స్. సో ఎక్కువ మనం చైనా నుంచి వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి దాన్ని తగ్గించడానికి. టు బిల్డ్ స్ట్రాటజిక్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ క్రిటికల్ టెక్నాలజీస్. అలాగే టు పవర్ అప్లికేషన్స్ ఆన్ ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమేటివ్ అండ్ హై రిలయబిలిటీ ఎనర్జీ సిస్టమ్స్. అది ఏమో సిగ్నిఫికెన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లైక్ స్ట్రాటజిక్స్ మనం చూస్తే బూస్ట్ ఇండియాస్ టెక్నాలజీస్ సోవర్నిటీ, క్రూషియల్ అమిడ్ గ్లోబల్ చిప్ సప్లై చైన్ వల్నరబిలిటీస్. అండ్ ఎకనామిక్ పరంగా మనం చూస్తే సపోర్ట్స్ ఇండియాస్ అంబిషన్ ఆఫ్ బికమింగ్ ఏ సెమీకండక్టర్ హబ్ విత్ ప్రాజెక్ట్స్ వర్త్ 1.6 lakh crore అప్రూవ్డ్ అక్రాస్ స్టేట్స్. సో ఇది సిగ్నిఫికెన్స్. నెక్స్ట్ మనం రెండోది కనుక మనం చూస్తే ద గ్లోబల్ పీస్ ఇండెక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. 2025లో ఇది కాంటెక్స్ట్లో ఎందుకు ఉంది అని మనం చూస్తే ద గ్లోబల్ పీస్ ఇండెక్స్ GPI 2025 ర్యాంక్డ్ ఐస్లాండ్ యాజ్ ద మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ. గ్లోబల్ పీస్ ఇండెక్స్ అంటే పీస్ఫుల్గా ఉండాలి కదా. సో ఐస్లాండ్ అనేది ఇక్కడ చూడండి. సో ఐస్లాండ్ యాజ్ ద మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ వైల్ ఇండియా స్టూడ్ ఎట్ 115 ప్లేస్లో ఉంది ఇండియా అవుట్ ఆఫ్ 163 నేషన్స్. 163 నేషన్స్లో ఇండియా 115 ప్లేస్లో ఉంది పీస్ఫుల్గా ఉండే దేశాల్లో. సో రిఫ్లెక్టింగ్ యాజ్ ఏ మోడెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇట్స్ పీస్ స్కోర్. సో ఇది ఏ విధంగా క్రైటీరియా దీన్ని చూస్తారనేది పర్సంటేజ్ చేంజ్ బై GPI ఇండికేటర్ 2008 నుంచి 2025 వరకు మనం చూస్తే ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ స్పాట్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ స్పాట్, వాయిలెంట్ డిమాన్స్ట్రేషన్స్, డెత్ అండ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, ఇలా అన్నీ మెజర్ చేస్తారు. సో వాట్ ఇట్ ఈస్ ఏంటి మరి ఇది ఏంటంటే అన్ యాన్యువల్ ర్యాంకింగ్ ఆఫ్ కంట్రీస్ ఆన్ పీస్ఫుల్నెస్. ప్రతి సంవత్సరం కూడా అన్ని కంట్రీస్ మీద వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అలాగే కవర్స్ 163 స్టేట్స్ అండ్ టెరిటరీస్లో. ఇది రిప్రజెంటింగ్ 99.7% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్. దగ్గర అందరినీ వీళ్ళు కవర్ చేస్తారు. ఎవరు పబ్లిష్ చేస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు? ద ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్, IEP అనేది. గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఎవరు పబ్లిష్ చేస్తారంటే ద ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్, అండ్ ఇంటర్నేషనల్ థింక్ ట్యాంక్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ సిడ్నీ, ఆస్ట్రేలియా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రిలిమ్స్ ఓరియంటేషన్. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? 115 అవుట్ ఆఫ్ 163. ఎవరు దీన్ని పబ్లిష్ చేస్తారు? IEP, ద ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? సిడ్నీ, ఆస్ట్రేలియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ కంట్రీ ఏది? ఐస్లాండ్.
సో క్రైటీరియా ఏంటి, దేని ప్రకారం చేస్తారంటే GPA assesses countries on 23 indicators across 3 broad domains like societal safety and security, ongoing domestic and international conflicts, and militarization. ఈ మూడింటి మీద వీళ్ళు క్రైటీరియా ఎస్పెషల్లీ. అండ్ ట్రెండ్స్ అండ్ ర్యాంకింగ్ 2028 ప్రకారం మనం చూస్తే టాప్ పెర్ఫార్మర్స్ వచ్చేసి ఐర్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఫాలోడ్ బై ఐర్లాండ్, న్యూజిలాండ్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, సింగపూర్, పోర్చుగల్, డెన్మార్క్, స్లోవేనియా. సో ఇవన్నీ కూడా యూరోప్ కంట్రీస్ అన్నీ కూడా టాప్ పొజిషన్లో ఉన్నాయి. లీస్ట్ పీస్ఫుల్ కంట్రీస్ చూస్తే రష్యా, ఉక్రెయిన్, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య యుద్ధం ఇంకా ఆగలేదు కాబట్టి, సుడాన్, DR కాంగో అండ్ MNA. సో ఇవన్నీ కూడా లీస్ట్ దాంట్లో ఉన్నాయి. సో ఇండియా అండ్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ మనం చూస్తే 2025 చూస్తే ఇండియా ర్యాంక్ 115 విత్ ఏ స్కోర్ ఆఫ్ 2.229 అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ 0.5 లాస్ట్ ఇయర్ మనం చూస్తే 0.58% ఉంది, ఇప్పుడు చూస్తే 2.229 ఉంది. సో లిటిల్ బెటర్. ఫ్యాక్టర్స్ బిహైండ్ ఇంప్రూవ్మెంట్, గ్రాడ్యువల్ డిక్లైన్ ఇన్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ డిస్ప్యూట్స్, బెటర్ సొసైటీ స్టేబిలిటీ. ఛాలెంజెస్ చూస్తే హై మిలిటరైజేషన్, క్రాస్ బోర్డర్ టెన్షన్స్ అండ్ స్పోరాడిక్ ఇంటర్నల్ అన్రెస్ట్. సో మూడోది మనం ఇష్యూ మనం చూస్తే ల్యాండ్ సబ్సిడెన్స్. ఎందుకు ఇది కాంటెక్స్లో ఉందంటే సివియర్ ల్యాండ్ సబ్సిడెన్స్ ఇన్ చమోలిస్ నందనగర్, like Uttarakhand has destroyed 7 buildings and left 16 others at risk, forcing evacuations and triggering panic among residents. సో మనం రీసెంట్గా చూసాం కదా స్లైడ్స్, సబ్సిడెన్స్ ఇది ఇట్లా ట్రిల్లింగ్ ఉంటుంది, ఫిజర్స్ ఉంటాయి, రాక్స్. సో ఏంటిది అని మనం చూస్తే ల్యాండ్ సబ్సిడెన్స్ ఈజ్ ద గ్రాడ్యువల్ సెట్టింగ్ ఆర్ సడన్ సింకింగ్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ డ్యూ టు మూవ్మెంట్ ఆఫ్ అండర్ గ్రౌండ్ మెటీరియల్స్. సడన్ మూవ్మెంట్ వల్ల ఏమవుతుందంటే ఎర్త్ అనేది సింక్ అవుతుంది అనమాట. ఇట్ మే అక్కర్ న్యాచురలీ ఆర్ బి ఇండ్యూస్డ్ బై హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల జరగవచ్చు, లేదా ప్రకృతి వల్ల కూడా జరగవచ్చు. ఏమేమి రీజన్స్ ఎఫెక్ట్ అయ్యాయని మనం చూస్తే గ్లోబల్లీ పార్ట్స్ ఆఫ్ ద US, కొన్ని అమెరికాలో ఉన్న కొన్ని పార్ట్స్ లైక్ చిసాపీక్ బే, లౌజీనియా, చైనా, ఇండోనేషియా, ఐరన్. అండ్ ఇండియాలో జోషిమత్, ప్లీజ్ రిమెంబర్, ఉత్తరాఖండ్, చమోలి, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, NCR డ్యూ టు గ్రౌండ్ వాటర్ డిప్లేషన్. సో కరెంట్ హాట్స్పాట్ మనం చూస్తే చమోలిస్ నందనగర్, ఉత్తరాఖండ్, హిమాలయస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హాట్స్పాట్, కరెంట్ హాట్స్పాట్ పాయింట్. నెక్స్ట్ 4వది మనం చూస్తే భారతీ ఇనిషియేటివ్. ఇది ఎందుకు భారతీ ఇనిషియేటివ్ అనేది కాంటెక్స్ట్లో ఉంది అనేది మనం చూస్తే The Agriculture and Processed Food Products Export Development Authority APEDA has launched the Bharati initiative to support 100 agri-food startups and target 50 billion agri-food exports by 2030. సో వీళ్ళు ఈ ఎపెడా అనే వాళ్ళు లాంచ్ చేశారు. దేనికయ్యా అంటే వీళ్ళ టార్గెట్ 2030 కల్లా 50 బిలియన్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి. సో భారతీ ఇనిషియేటివ్ ఎవరు లాంచ్ చేశారు? అథారిటీ APDA, ఎపెడా, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, రిమెంబర్ దట్. సో మినిస్ట్రీ ఆఫ్ దేని కింద వస్తుంది ఇది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ద అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఏంటి, వాట్ ఇట్ ఈస్ అని చూస్తే దీని గురించి భారతీ స్టాండ్ ఫర్ భారత్ హబ్ ఫర్ అగ్రిటెక్ రెసిలెన్స్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంక్యుబేషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఎనేబుల్మెంట్. సో భారతి అనేది దాని మీనింగ్ భారతి స్టాండ్స్ ఫర్ ఇట్ ఈస్ ఎ నేషనల్ startup support and export acceleration platform for India's agri-food and agri-tech ecosystem. So this is very very important for prelims point of view. And organizations involved, ఈ దీంట్లో ఏమేమి ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ అయ్యాయంటే ఎపెడా, APEDA, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, an arm of the Ministry of Commerce and Industry. Both are involved. Supported by the Ministry of Food Processing Industries and aligned with Startup India and Atmanirbhar Bharat. సో వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి ఫిల్మ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరెవరు అనేది. సో వీళ్ళు డెవలప్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఎవరు? ఎపెడా అండ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఆబ్జెక్టివ్ ఏంటి మరి అంటే
ఎంపవర్ 100 అగ్రి-ఫుడ్ అండ్ అగ్రిటెక్ స్టార్టప్స్. సో 100 అగ్రి-ఫుడ్ అండ్ అగ్రిటెక్ స్టార్టప్స్ని ఎంపవర్ చేయాలా. బూస్ట్ ఎక్స్పోర్ట్స్ టు 50 బిలియన్ బై 2030. దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి 2030 కల్లా 50 బిలియన్కి ఎక్స్పోర్ట్ చేయాలి. కోస్టల్ ఇన్నోవేషన్, అగ్రి-ఫుడ్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ అండ్ లాజిస్టిక్స్ ఆబ్జెక్టివ్. సిగ్నిఫికెన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఎకనామికల్గా, ఇన్నోవేషన్, లైక్ ఎంప్లాయ్మెంట్ వైజ్గా కూడా. సో ఐదోది వచ్చేసి ఫారినర్స్ ట్రిబ్యునల్స్. సో ఎందుకు ఇది కాంటెక్స్లో ఉందంటే, ద యూనియన్ హోమ్ మినిస్టర్ హ్యాస్ ఎంపవర్డ్ ఫారినర్స్ ట్రిబ్యునల్స్ అండర్ ద ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 టు ఇష్యూ అరెస్ట్ వారెంట్స్ అండ్ సెండ్ సస్పెక్టెడ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ టు డిటెన్షన్ సెంటర్స్. సో హోమ్ మినిస్టర్ ఏం చేశాడు, పంపించాడు. ఇది ఎస్పెషల్లీ అస్సాంలో. ఓకే, గౌట్ ఆఫ్ అస్సామ్స్ ఫారినర్స్ ట్రిబ్యునల్. రిమెంబర్, ఫారినర్స్ ట్రిబ్యునల్స్ రాగానే అస్సాం అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అసలు ఇది అంటే, క్వాసి జ్యుడిషియల్ బాడీ సెటప్ టు డిటర్మైన్ వెదర్ ఏ పర్సన్ ఈజ్ ఏ ఫారినర్ అండర్ ఇండియన్ లా యూనిట్ టు అస్సాం, ఎల్స్వేర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆర్ ట్రైడ్ ఇన్ లోకల్ కోర్ట్స్. ఎప్పుడు ఇది ఎస్టాబ్లిష్ అయిందంటే 1964లో ఎస్టాబ్లిష్ అయింది ఫారినర్స్ ట్రిబ్యునల్స్ ఆర్డర్ ద్వారా. ఫారినర్ యాక్ట్స్ 1946లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. సో దీని యొక్క పవర్ ఏంటని మనం చూస్తే, నౌ గవర్న్ బై ద ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారెన్ యాక్ట్స్ 2025 విచ్ రిప్లేస్డ్ ఓల్డర్ లాస్ అండ్ రిప్లేస్డ్ ఇన్ 1964. ఈ 1964లో ఏదైతే ఉందో దాన్ని రిప్లేస్ చేశారు 2025కి. దీని ఏం ఏంటంటే, టు డిసైడ్ సిటిజన్షిప్ స్టేటస్ ఆఫ్ సస్పెక్టెడ్ ఇండివిజువల్స్, ప్రొవైడ్ డ్యూ టు ప్రాసెస్ బిఫోర్ డిక్లేరింగ్ ఎనీవన్ యాజ్ ఏ ఫారినర్. ఎయిమ్. సో ఫంక్షన్స్ వచ్చేసి, ఇష్యూ నోటీస్ టు సస్పెక్టెడ్ ఇండివిజువల్స్ టు ప్రూవ్ సిటిజన్షిప్ విత్ ఇన్ 10 days, as well as examine documents and witness related to nationality claims, like NRC చూసాం కదా అస్సాం రిలేటెడ్ ఏరియాలో, and disposes cases within 60 days of references and send declared foreigners to detention or transit deportation. సో ఏంటి పవర్స్ అంటే, ఇది న్యూ లాలో పవర్స్ ఏంటంటే, అథారిటేటివ్ ఆఫ్ సివిల్ కోర్ట్ అండ్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటివ్. అండ్ పవర్స్ ఇంక్లూడ్ ఏమేమి ఇచ్చారు ఇక్కడ ఈ 2025 దాంట్లో అంటే, summoning and examining persons on oath, requiring discovery and productions of documents, and issuing commissions for witness examinations, and directing personal appearance of the accused, issuing arrest warrants for non-appearance, and sending individuals to detention centers if proof of citizenship is not produced. So these are the main marpulu. Thank you.